అఖ్తర్ గారు మన ముందున్నారు. వారితో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సో మిమ్మల్ని తెలుగు సినిమాస్లో చూసి 1 year అవుతుంది. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ అంటే రిలీజ్ మన చేతిలో ఉండదు కదా. అంటే ఎందుకు అనిపించింది? మీరు ఒక ఆల్రెడీ యాక్టర్స్, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మీరు ఒక లిరికిస్ట్, డాన్సర్, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అనిపించింది నేను ఒక మూవీకి డైరెక్షన్ చెయ్యాలి అని? యాక్టింగ్ ఇది కూడా నేను ఆలోచించి చేసింది కాదు. నేను ఫ్లోలో వెళ్తుంటాను లైఫ్ని. సో డైరెక్షన్ అనేది కూడా నేను చేయాలనుకోలేదు. లాక్డౌన్ టైంలో ఫామ్ హౌస్లో. బట్ మీ చిన్నప్పుడు స్టోరీస్ ఎక్కడ నేను వినలేదు. అసలు ఎట్లా రావాల్సి వచ్చింది ఏంటి? సో అది మాకు చెప్పాలి మీరు. నేను పుట్టింది పెరిగింది బహ్రెయిన్లో, గల్ఫ్లో. మా పేరెంట్స్ అక్కడే ఉండే. మా మదర్ ఫాదర్ ఇద్దరు అక్కడ జాబ్ చేస్తుండే. సో ఇప్పుడు కొంకణి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు? అది జస్ట్ ఆర్గానికలీ. అక్కడ చిన్నప్పుడు నాకు వచ్చిన పాపులారిటీ వల్ల. ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాస్టింగ్ కోచ్ అని ఇట్లా. సో అలాంటివి మీరు ఏమన్నా ఫేస్ చేశారా అప్పట్లో? ఫేస్ అంటే ఫస్ట్ నాకు డైరెక్ట్గా ఫేస్, ఎవరి దగ్గర వెళ్ళి ఇలా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఏదైనా చేస్తాను. హిందీలో అవకాశమే లేదు. ఎందుకంటే మాస్టర్జీ స్టూడెంట్ అని చెప్పేసరికి అందరికీ తెలిసిపోతుంది. సరోజ్ ఖాన్ స్టూడెంట్ అంటే సరోజ్ ఖాన్ గారికి అంత. అంటే మీరు సింగింగ్ నేర్చుకున్నారు కదా, ఏదైనా మూవీస్లో ఆర్ ఏదైనా ఆల్బమ్స్లో పాడారా సాంగ్స్? ఎస్ చాలా. అంటే ఆల్బమ్స్లో అయితే చాలా, కొంకణి ఆల్బమ్స్లో అది 8 years old దగ్గర నుంచి చాలా న్యూ కమ్మర్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్, అలా అండ్ మెనీ హిట్స్ ఇచ్చాను కొంకణి సాంగ్స్లో. No romuzo Portugal Anton Bomaetolo నేను నువ్వంటూ వేరేయున్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉంటే వింటగా నా కోసం నేనే వెతికేంతగా.